కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ? తను అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా తన లగ్జరీ లైఫ్ని వదిలేసి మన కోసం ఇంత పని చేస్తున్నారు కాబట్టి అది నాకు చాలా బాగా నచ్చింది. రోజా గారు 100 మాట్లాడుతుంటుంది, ఎందుకంటే నేను పోతే నా కాడ ఎక్కువ జనం అవుతారు, నేను పోతే రారు అని అవన్నీ చెప్పుకోవడానికే కానీ చేయడానికి పనికిరావు. తన లైఫే జనాల కోసం ఇస్తున్నారు. వాట్ మోర్ వి వాంట్. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా జెన్యూన్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఇలా కంటిన్యూ చేసి మా యంగ్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే చాలా అనుకుంటున్నాను. అంటే కళ్యాణ్ గారు నా పిల్లలు కూడా అవసరం లేదు, నాకు ప్రజలే ముఖ్యమన్నారు. సో ఇలాంటి వర్డ్స్ వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అలా ఎవరు అనుకోరు, ఈ రోజుల్లో అలా అనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేట్ అని అనుకుంటున్నాను. గారు ఎంత మంచి చేసినా కూడా కొంతమంది కిందికి లాగాలని చూస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఎంత లాగాలని చూసినా ఆయన ఫ్యాన్స్ ఆయన వదిలిపెట్టరు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ లీడర్ ఎవరు? పవన్ కళ్యాణ్, ఆల్వేస్ పవన్ కళ్యాణ్. ఇద్దరిలో ఎవరు పాలన బాగా నచ్చింది? పవన్ కళ్యాణ్. ఫ్యూచర్ సీఎం అనుకోవచ్చు అండి? అనుకోవచ్చు. దేశ ప్రధాని మోడీ నుంచి అంటే ఒక విలేజ్లో చిన్న అబ్బాయి వరకు కళ్యాణ్ గారిని ఇష్టపడే వ్యక్తులే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈ వైపు? ఈ వైపు చాలా బాగుంది. ఇలానే తను ఇంకా మంచి పొజిషన్లో సీఎం అవ్వాలి, ఇలానే మాకు ఇంకా ఆదరించాలి, మమ్మల్ని ఇంకా మంచిగా మా స్టేట్ని ఇంకా మంచిగా పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాను. సినిమా లగ్జరీ లైఫ్ అంటే పూలల్లో నడిచే వ్యక్తి ముళ్ళల్లో నడుస్తున్నారు. అలా ఎవరు చెయ్యరు ఈ రోజుల్లో, అంత లగ్జరీ లైఫ్ను వదిలేసుకొని. బట్ హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్. అంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అంటే ఒక పాన్ ఇండియా యాక్ట్రెస్ చూస్తున్నాం కానీ పాన్ ఇండియా పొలిటీషియన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా? యా, డెఫినెట్లీ. కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? సార్, వీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మీరు ఇంకా మంచిగా చేయాలి. మా ఏపీలో ఎలాంటి ఐటీ సెక్టర్ ఏం కంపెనీస్ లేవు, ఇంకా కంపెనీస్ తేవాలి. మేము హైదరాబాద్లో కాదు ఏపీలో ఉండాలి, మాకు మాత్రం ఇది కావాలి సార్. కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఆయన సూపర్ అండి. ఏ పని చేసినా చేయకపోయినా హీ స్టిల్ సూపర్. కొంతమంది రాజకీయ నాయకుడు కళ్యాణ్ గారిని కిందికి లాగాలని చూస్తున్నారు, బట్ లాగే శక్తి వాళ్ళలో ఉందా? పైకి వెళ్ళే వాళ్ళకి కింద లాగే వాళ్ళు ఉంటారు. ఆయన ఉండాల్సిందే, లైఫ్లో ఉండాల్సిందే. కింద లాగేవాళ్ళు ఎంత కింద లాగుతారో మనం అంత పైకి వెళ్తాం. అంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా కళ్యాణ్ గారిని అసలు ఒక రేంజ్లో రిసీవ్ చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? సో తను చేసిన ఎఫర్ట్స్, తను చేసిన కష్టాలు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తనకి అంత రిసీవింగ్ ఉంది. ఇన్ కేస్ తన బాగాలేకపోతే ఇంత రిసీవింగ్ ఎందుకు ఉంటుందో చెప్పండి? అదే వేరే వాళ్ళకి ఎందుకు లేదు? సింపుల్ ఫ్యాక్ట్. అంటే ఎక్కడా లేదు. 21 సీటుకు 100కు 100 మార్కులు పడ్డాయి. 21 సీట్స్ 21 వచ్చాయి. ఎలా అనిపించింది అప్పుడు మీకు? వి సెలబ్రేటెడ్ బికాస్ మన పవర్ స్టార్ హీ బికేమ్ నైట్ ఓ నైట్ అయిపోయింది కదా. నైట్ ఓ నైట్ కాదు, హీ హెస్ డన్ సో మచ్. 3 times ఫెయిల్ అయిన తర్వాత 4th time హీ హెస్ వన్ ఇట్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఫెయిల్ అయినప్పుడు హీ డిడ్ నాట్ లూజ్ హిస్ కాన్ఫిడెంట్. హీ వాజ్ స్టిల్ బిలీవింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ దట్ వన్ డే నేను వస్తాను అనేసి వచ్చిండు. అండ్ తనకి ఎలాగా పని చేయాలనుకుంటున్నాడో అలాగే పని చేసుకుంటున్నాడు. హీఈస్ ఫేవరింగ్ టువర్డ్స్ ద జనరల్ పబ్లిక్, నాట్ టువర్డ్స్ ఎనీ పొలిటీషియన్స్. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారు. ఎస్ 100%. జగన్మోహన్ రెడ్డి పాలన, పవన్ కళ్యాణ్ పాలన ఇద్దరిలో ఏది బాగా నచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆయన చెప్పేదంటే ఒక్కడు కూడా చేయడు. నోటికి ఒక 2 or 3 చేస్తాడు ఆయన జగన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ అంట కదా, ఇది చేశానంటే అంతకుముందు ఆ ఊరు పోయి అది చేసి వస్తుండే. ఇప్పుడు ఆయనది అది గొప్పతనం. అంటే ఇంకా ఇలానే చేస్తుంటే ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఫ్యూచర్లో సీఎం అయ్యేదేమో పక్కన పెడితే దేంట్లో పోతుండో ఆయన అడుగుజాడలో నడుస్తుంటుంది వ్యవహారం. ప్రతి ఇంకో పార్టీ కూడా ఆయన దాంతో నడుతుంటుంది. మన రోజా మాట్లాడుతూ నేను పిఠాపురం వెళ్తే గెలుస్తా అనేది రోజా గారు, దానికి ఏమంటారు? అసలు ఆమె చెప్పేది ఒక్కడు కూడా నిజం లేదు, అన్నీ అబద్ధం. ఇలానే ఉంటే వైసీపీ ఇంకా ప్రభుత్వం రాదు, ఇక ఇలా పాలన కంటిన్యూ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మంచి పాలన. ఇప్పుడు వైసీపీ రాదు మా కాడ. అక్కడ వైసీపీ ఎందుకు రాదంటే వీళ్ళు చేసే పాలన అభివృద్ధి ఎక్కువైపోయింది. ఇప్పుడు 5-6 సంవత్సరం కూడా కాలేదు, అన్ని అభివృద్ధి పాలన ఎక్కువైపోయింది. ప్రజలకు అందరు దగ్గరలో ఉంటున్నారు. సీఎం అసమంటుడు కూడా ప్రజల దగ్గరికి పోయి పింఛన్ ఇచ్చే స్థాయిలో ఇది వచ్చింది వ్యవహారం. పవన్ కళ్యాణ్ కొంతమంది కిందికి లాగాలనుకుంటున్నారు. కిందకి ఎంతమంది లాగాలని, ఆయన ఎంతమంది కిందకి లాగాలంటే అంత పైకి పోతుంటాడు. ఒకరు లాగాలంటే ఆయన వచ్చేది ఏం కాదు. అది ప్రజల్లో టాకింగ్ ఆయనకు ఫుల్గా ఉంది. నమ్ముతున్నారా కళ్యాణ్ గారిని మీరు? ఆయన ఏమైంది, ఆయన చెప్పే మాటలు బాగానే ఉంటాయి, చేసే పనులు బాగానే ఉంటాయి. మరి ఇంకా అంతగాడికి నమ్మాలి కదా, ఇక అంతే కదా అని బాగానే చేస్తాడు.